గాడిదకు నమస్కారం. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో వైష్ణవ సంప్రదాయానికి చెందిన తాతాచార్య అనే ఒక నిలువెత్తు గర్వం ఉన్న గురువు ఉండేవాడు. అతను ఇతర హిందువులను చిన్న చూపు చూసేవాడు. ఒకరోజు రాజుగారు తెనాలి రాముడితో కలిసి నగరంలో పర్యటిస్తుండగా తాతాచార్యని చూశాడు. గురువుగారు, మీరెందుకండి ఎప్పుడు ఎవరిని చూసినా ఇలా మొహం కప్పుకుంటారు? దానికి తాతాచారి ఇలా అంటాడు. మీలాంటి వాళ్ళ ముఖం చూడడం వల్ల నాకు పాపం తగులుతుంది. అలా చేస్తే వచ్చే జన్మలో నేను గాడిదగా పుడతాను. అందుకే నేను ఎప్పుడు ఇలా ముఖం కప్పుకుంటూ ఉంటాను అని అంటాడు. ఇవన్నీ గమనించిన రాయల వారు, తెనాలి రామ, ఈ తాతాచార్యుడి అహంకారం మితిమీరిపోతుంది. ఈ అహంకారానికి నువ్వు ఎలాంటి బుద్ధి చెప్పగలవు? మహారాజా, ఈ పని నాపై వదిలేయండి. నేను అతనికి చిన్న పాఠం నేర్పిస్తాను. కొన్ని రోజుల తర్వాత రాజుగారు మరియు తాతాచార్య మరియు తెనాలి రాముడు ఇంకా మిగిలిన సభకులు కలిసి విహారయాత్రలో ఉంటారు. వారు విహారయాత్ర నుంచి తిరిగి వస్తుండగా వారికి కొన్ని గాడిదలు కనపడతాయి. అప్పుడు తెనాలి రాముడు వెంటనే వాటి దగ్గరికి వెళ్లి వాటికి నమస్కరిస్తాడు. తెనాలి రామకృష్ణుడు ఇలా చేయడం గమనించిన రాజుగారు, తెనాలి రామ, చెప్పండి మహారాజా. నువ్వు ఎందుకని గాడిదలకి నమస్కరిస్తున్నావు? మహారాజా, ఇవన్నీ తాతాచార్యుల గారి పూర్వీకులే. వాళ్ళు పోయిన జన్మలో ఇతర హిందువుల ముఖం చూడడం వల్ల ఈ జన్మలో గాడిదలుగా పుట్టారు. పెద్దవారికి నమస్కరించడం మన సంస్కారం కనుక అందుకే నేను నమస్కరిస్తున్నాను. అప్పుడు ఆ మాటలు విన్న అందరూ గట్టిగా నవ్వుతారు. అప్పుడు తాతాచార్యుడు తన తప్పేంటో తెలుసుకొని తెనాలి రామకృష్ణుడితో ఇలా అంటాడు. తెనాలి రామ, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. నా అహంకారం వల్ల నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇతరుల్ని చూసినప్పుడు ఇలా మొహం కప్పుకోను. బాగుంది తెనాలి రామ, నువ్వు నీ జ్ఞానంతో తాతాచార్యుడి గర్వాన్ని ఓడించావు. ఆ రోజు నుంచి తాతాచార్యుడు తన తప్పేంటో తెలుసుకొని ఇంకా ఎవరి ముఖం చూసినా ఎప్పుడూ ముఖాన్ని కప్పుకోలేదు. అందరినీ సమానంగా గౌరవించేవాడు. పిల్లలు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కులం బట్టి ఇతరులను వేరుగా చూడడం, మతం బట్టి తీర్పు చెప్పడం ఎప్పుడూ తప్పే. దీనివల్ల మనం మన భావితరాల వారికి చెడుబాటలో నడిచేటందుకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి లోలాల్యాండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుడ్ నైట్.